సీటెట్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి డేట్ ఎక్స్టెండ్ చేశారు. సో వీడియో కంప్లీట్గా చూడండి. కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో యాక్చువల్గా మనకి సీటెట్కి సంబంధించిన లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉండేనంటే December 27కి లాస్ట్ డేట్. ఈ డేట్ని ఎక్స్టెండ్ చేసిండ్రు. ఎందుకు అంటే సో ద మ్యాటర్ హ్యాస్ బీన్ ఎగ్జామిన్డ్ ఇన్ డీటెయిల్. సో ఆల్మోస్ట్ 25,30,581 అప్లికేషన్ చేసుకున్నారంట. సో దాంట్లో 3,53,218 అండ్ 4 lakhs ఎబో సక్సెస్ఫుల్గా సెకండ్ అండ్ లాస్ట్ డేట్కి ముందే అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. సో ఫర్దర్గా హెల్ప్ లైన్ని కాంటాక్ట్ అవ్వడము, యాక్టివ్గా ఉండడము చేసిండ్రు. సో ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో పోర్టల్లో, సో వాళ్ళ కోసము ఇంకా 1,61,000 అప్లికేషన్స్ ఇన్కంప్లీట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయంట. అంటే కంప్లీట్గా చేయలేదు, జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడమో, లేకపోతే సైన్ అప్డేట్ చేయకపోవడమో, పేమెంట్ చేయకపోవడమో, రకరకాల కారణాలు ఉంటాయి. ఈ కారణాల వల్ల వాళ్ళు అప్లికేషన్ చేసుకోలేదు. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి అప్లికేషన్ చేసుకోవచ్చు అని ఈ డేట్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో కంప్లీటింగ్ ది అప్లికేషన్ ఆన్ ద పోర్టల్. సో ఈ ఫెసిలిటీ మనకి 30th December వరకు 11:59 అంటే ఆల్మోస్ట్ 11:50 లోపు చేసేసుకోండి. సో ఇంకా 2 days మాత్రమే ఉంది. సో పర్టికులర్స్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి. పేపర్ 1కి పేపర్ 2కి నాకు తెలిసి ఇక్కడ చూడండి, టోటల్ ఏమో 25 lakhs. ఎవ్రీ ఇయర్ సీటెట్ కౌంట్ అయితే పెరిగిపోతుంది. బాబోయ్ అసలు ఏంటి కాంపిటీషన్ అనిపిస్తుంది. సో సీటెట్ కట్ ఆఫ్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు నార్మల్గా అంటే లైక్ ఓసీ కేటగిరీకి 90 marks అండ్ బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 80 above 84 marks 82 marks వస్తే సరిపోతుంది. సో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.